హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాఫ్ట్వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ అందరి డౌట్ ఏంటంటే సాఫ్ట్వేర్లో ఉండాలంటే సాఫ్ట్ స్కిల్స్ ఉండాలా, లైక్ కమ్యూనికేషన్ ఉండాలా, కమ్యూనికేషన్ ఉంటేనే సాఫ్ట్వేర్లో గెటిన్ అవ్వగలుగుతామా, సాఫ్ట్వేర్లో ఉండాలంటే ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలా, కమ్ అంతా ఇంగ్లీష్లోనే ఉండాలా, ఇంగ్లీష్ లేకపోతే ఇంగ్లీష్ బాగా మాట్లాడకపోతే సాఫ్ట్వేర్ జాబ్ రాదా, సాఫ్ట్వేర్లో సర్వైవల్ అవ్వాలంటే ఇంగ్లీష్ కంపల్సరీనా అనే డౌట్స్ చాలామందికి చాలా ఉంటాయి. ఇక్కడ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఒకటి చెప్పనా, సబ్జెక్ట్ ఉంటే చాలండి. ద వే యు ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్, ద వే యు ఆర్ లెర్నింగ్, ద వే యు ఆర్ డూయింగ్ వర్క్ ఆన్ టెక్నాలజీ, అదే మ్యాటర్ సబ్జెక్ట్. ఎండ్ ఆఫ్ ద డే సబ్జెక్ట్ అంటే అదే. అది లేకపోతే నీకెంత కమ్యూనికేషన్ స్కిల్ ఉన్న కమ్యూనికేషన్ స్కిల్ ఎందుకు పనికొస్తుందండి నీకు? ఇంగ్లీష్ మాట్లాడితే సాఫ్ట్‌వేర్ చేయగలుగుతావా? గుర్తుపెట్టుకో. అది నీడ్ అంతే, నెసెసిటీ కాదు. అదుంటే కన్వే చేసేటప్పుడు లేదా కాల్స్‌లోనో, మీటింగ్స్‌లోనో నువ్వు చేసిన ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికో లేదా ఆహ్, టీమ్స్‌లో కనెక్ట్ అవ్వడానికో ఇలా ఫర్దర్‌గా యూజ్ అవుతుంది. అంతేగాని ఇంగ్లీష్ వస్తే ఇంక సాఫ్ట్‌వేర్‌లో వర్క్ అంతా చేయగలుగుతావు, ఇంగ్లీష్ వస్తే సాఫ్ట్‌వేర్ మొత్తం ఇంక ఏలేస్తాను అనే కాన్ఫిడెన్స్ ఎవరికన్నా ఉంటే తగ్గించుకోండి. అదేం కాదు. టెక్నికల్ స్కిల్స్ అనేది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఆ టెక్నికల్ స్కిల్స్ మన ప్రాజెక్ట్ వర్క్‌లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అన్న దాని మీదనే సాఫ్ట్‌వేర్‌లో మనం సర్వైవ్ అవుతామా లేదా అన్నది చెప్తారు. కమ్యూనికేషన్ ఉండాలి. బట్ అంతేం కాదు. అదేమంటారు చూడు, గుమ్మడికాయ అంత అదృష్టమన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు చూడు, అట్లా. టెక్నికల్ స్కిల్స్ చాలా ఉన్నప్పటికీ అది కూడా కొంచెం ఆహ్, కొంచెం అర్థం చేసుకోవాలి వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు. కాల్స్‌లో ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో తెలుగులో నీకెవరు ఎక్స్‌ప్లెయిన్ చేయరు. కొంతమంది టీమ్‌మేట్స్ తెలుగోళ్ళుంటే తెలుగులో మాట్లాడుకుంటారు. అట్ ద ఎండ్ టీమ్స్ కాల్స్ ఉన్నప్పుడు కానీ, వేరే వాళ్ళు క్లయింట్‌కి కన్వే చేసేటప్పుడు కానీ, ఆహ్, వర్క్ డెవలప్ చేసి వాళ్ళకి మీరేం చేశారో చెప్పమన్నప్పుడు కానీ, ఎర్రర్స్ సాల్వ్ చేసేటప్పుడు కానీ, అప్పుడు ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు వాళ్ళు. అప్పుడు బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా చాలు, యూ కెన్ సర్వైవ్. నాట్ దట్ మచ్ ఫ్లూయెన్సీ, 100% ఫ్లూయెన్సీ ఏమి అవసరం లేదు. బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా చాలు. వాళ్ళు చెప్పేది నీకు అర్థం కావాలి, నువ్వు చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వాలి. అంత వస్తే చాలు. ఇంక అంతకు మించి సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇంకా అంత నెసెసిటీ ఏముండదు. నీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉందని నీకు ప్రమోషన్స్ ఇవ్వరు. నీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అస్సలు లేదని నిన్నేం తీసి పడేయరు. సో, అది నాట్ ఏ మ్యాటర్ అకార్డింగ్ టు మీ. ఇప్పుడు బీటెక్‌లు చేసి, డిగ్రీలు చేసి, ఎంబీఏలు చేసి, ఎంసీఏలు చేసి, గ్రాడ్యుయేట్లు చేసి మనకు ఆ మాత్రం ఇంగ్లీష్ రాకుండా ఎవరేమి ఉండరు కదా! సో, బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు ఇంగ్లీష్‌లో. అది మాత్రం ఓకే. అంతేగాని నేను తెలుగు మీడియం చదువుకున్నాను, నేను పల్లెటూరు నుండి వచ్చాను, నాకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఇవన్నీ నాట్ అట్ ఆల్ మ్యాటర్ ఫర్ సాఫ్ట్‌వేర్ జాబ్ టు సర్వైవ్ అని నా ఫీలింగ్. నా ఫీలింగే కాదు, ఇది రియల్ ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే మన టెక్నికల్ స్కిల్ చూస్తాడు కానీ ఎవరైనా కానీ మన సాఫ్ట్ స్కిల్స్ చూడరు. సాఫ్ట్ స్కిల్స్ జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్ అండ్ రికమెండేషన్ ఫర్ అదర్స్. లైక్ నువ్వు వేరే వాళ్ళకి నువ్వు చేసిన వర్క్ కన్వే చేయడానికి అంతవరకే పనికొస్తుంది గానీ, నీకు టెక్నికల్ స్కిల్ లేకుండా నువ్వు ఇంగ్లీష్‌లో దబదబా మాట్లాడితే వాడేమైనా ప్రాజెక్ట్ చేసుకోగలుగుతాడా? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన అది కాదు కదా! వాళ్ళకి కావాల్సింది నువ్వు వర్క్ చేయాలి, నీ స్కిల్ చూపించుకోవాలి. దాన్ని నువ్వు నేర్చుకున్న టెక్నాలజీస్ అన్నీ కలిపి నువ్వు ప్రాజెక్ట్ అప్లికేషన్ డెవలప్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే అప్పుడు నిన్ను అప్రిషియేట్ చేస్తారు. నీకు ప్రమోషన్స్ ఇస్తారు, నీకు హైక్స్ ఇస్తారు. అంతేగాని కమ్యూనికేషన్ ఉంటే అసలు ఇది చాలామందికి డౌట్. ఈవెన్ నేను జాబ్‌లోకి రాకముందు నాకు గూడా అంతే. జాబ్‌లోకి రాకముందు కాదు కానీ నేను ఫస్ట్ బీటెక్ జాయిన్ అయినప్పుడు అందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతుంటే మనమేమో అంటే 50% నాలెడ్జ్ కదా మనకప్పుడంతా. సో, వచ్చి రాని ఇంగ్లీష్ కదా! కొన్ని రోజులు మాట్లాడుకొని సైలెంట్ ఉండేదాన్ని. తర్వాత అర్థమైంది అది కాదు కావాల్సింది సబ్జెక్ట్ అనేసి. నాకు బీటెక్‌లో సబ్జెక్ట్స్ బాగా ఇష్టమైంది మ్యాథ్స్. మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టము? మీరు ఎందులో క్లెవరో చెప్పండి. అండ్ మోర్ ఓవర్ నాకు 10థ్ వరకు హిందీ అంటే చాలా కష్టం, చాలా భయం నాకు. తర్వాత ఇంగ ఇంటర్‌లో వచ్చేసి ఫిజిక్స్ అంటే నాకు మైండ్‌కి ఎక్కేది కాదు. నాకు మ్యాథ్స్‌లో 1 ఏ, 1 బి, 2 ఏ, 2 బి ఉంటాయి కదా! అందులో 74, 73 అట్లా వస్తాయి. ఇప్పటికి గుర్తు నాకు. 74, 73 నా మార్క్స్ 2 ఇయర్స్ కూడా. టూ ఇయర్ సెకండ్ ఇయర్‌లో 75 వచ్చింది ఒక దాంట్లో. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీలో అయితే కెమిస్ట్రీలో అన్నా 45 అట్లా వచ్చేటివి గానీ 60కి ఔట్ ఆఫ్ 60కి. ఇంకా ఫిజిక్స్‌లో అంటే జస్ట్ స్టాంప్ అనమాట. 30 ఒకసారి, 32 ఒకసారి వచ్చాయి. అలా ఉండేవి నా మార్క్స్.
మ్యాథ్స్‌లో మాత్రం ఇంకా ఇంజినీరింగ్‌లోకి వచ్చాక నేను ఈసీ ఎలక్ట్రానిక్స్ బ్యాక్‌గ్రౌండ్ నాది. ఈసీ తెలిసినోళ్ళకుంటుంది. అక్కడ కూడా మ్యాథ్స్ ప్రాబబిలిటీస్ కానీ ఈవెన్ ఎం1 అని, ఎం3 అని ఇలా ఉండేవి. అవన్నీ కూడా మ్యాథ్స్‌లో బాగా సెంటర్. అప్పట్లో నాకు కష్టమైన సబ్జెక్ట్ వచ్చేసి కంప్యూటర్స్. గుర్తుంది కదా! ఫస్ట్ ఇయర్‌లోనే మనకి సి అనే సబ్జెక్ట్ వస్తుంది. అబ్బే! అప్పుడు మనకసలు మైండ్‌కి ఎక్కేదే కాదు. తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మన మనం ఎందుకు జాయిన్ అయినాం, మన పేరెంట్స్ ఎందుకు జాయిన్ చేపిచ్చారు అని రియలైజ్ అయ్యి కాన్సంట్రేట్ చేసి తర్వాత జాబ్ తెచ్చుకున్నాము అనమాట. అది వేరేలేండి. అది పర్సనల్ లైఫ్. మళ్ళీ మనం యూట్యూబ్‌లో సక్సెస్ అయిన తర్వాత దాని గురించి చర్చించుకుందాం. ఇప్పుడు అది కాదు పాయింట్. దీనివల్ల ఎవరికేం యూజ్ ఉండదు. అందరికి యూజ్ అయ్యే పాయింట్సే మాట్లాడుకుందాం. కమ్యూనికేషన్ స్కిల్స్ జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్ పర్పస్‌కి మాత్రమే అండి. డోంట్ వరీ ఇంగ్లీష్ నాకు ఫ్లూయెన్సీ లేదు. నేను సాఫ్ట్‌వేర్‌లో సర్వైవ్ అవ్వగలనా అనే డౌట్ ఉండే వాళ్ళకి ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ వస్తుంది. అసలు జస్ట్ ఫర్ మీకు వేరే వాళ్ళు ఏమన్నా చెప్పినప్పుడు అండర్‌స్టాండ్ చేసుకోవాలి. మీరు చెప్పే పాయింట్స్ వాళ్ళకి అర్థమైతే అంతే చాలు. అంతకు మించి ఇంక పెద్ద అవసరం ఏం లేదు. టెక్నికల్ స్కిల్స్ ఉంటే ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతారు. సో, కాన్సంట్రేట్ ఆన్ టెక్నికల్ స్కిల్స్ అండ్ టెక్నాలజీస్ మీద కాన్సంట్రేట్ చేయండి. ప్లాట్‌ఫామ్స్ ఎంత బేసిక్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే ముందుకెళ్ళడానికి అది అంత యూజ్ అవుతుంది. ఏదైనా సరే ఒక ప్లాట్‌ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాక కష్టమో, నష్టమో నేర్చేసుకోవాలి ఫుల్ డెప్త్‌గా. అప్పుడు మీకు బ్యాక్ స్టెప్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉండదు. నేను ఇంత కష్టపడి నేర్చుకున్నా, ఇంతే నేర్చుకున్నా, ఇంకొంచెం నేర్చుకోలేరా అని స్పిరిట్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని ముందుకెళ్తారు. ఒకటి చెప్పనా, లైఫ్‌లో ఎయిదర్ తప్పో, ఒప్పో ఏదో జరిగింది. దాన్నే పట్టుకొని వేలాడకూడదు. ముందుకు ఫార్వర్డ్ అనేది ఉండాలి. ఇది లైఫ్ ఎక్కడ ఆగిపోతే అక్కడే ఉండకూడదు. ముందుకు మూవ్ ఆన్ అవుతూ ఉంటేనే లైఫ్ సక్సెస్‌ఫుల్‌గా హ్యాపీగా ఉంటుందని నా ఒపీనియన్. నేర్చుకో సక్సెస్ ఉంటే ఇంకొంచెం బెటర్ మెళకువలతో ముందుకెళ్ళాలి. ఫెయిల్యూర్ ఉంటే నేర్చుకునేసి ముందుకెళ్ళాలి. ఫెయిల్యూర్ నేర్చుకోమని చెప్పట్లేదు. ఆ ఫెయిల్యూర్ ఎందుకు జరిగింది? ఆ తప్పుని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొని ముందుకెళ్ళాలి. అంతేగాని ఇంకొకటి సెల్ఫ్ మోటివేషన్‌కి మించి మరొకటి ఏదీ లేదండి. నిన్ను నువ్వు మోటివేట్ చేసుకొని అప్పుడు ముందుకెళ్ళు నీకు తెలుస్తుంది. అంతేగాని మనం లో అయినప్పుడల్లా, డల్ అయినప్పుడల్లా ఎవరో వచ్చి మనల్ని ఓదార్చాలి, ఎవరో వచ్చి మనల్ని అడగాలి అయ్యో! అన్నీ ఇప్పుడున్న జనరేషన్‌లో ప్రాక్టికల్ అండి. అసలు అట్లాంటివి తుత్తులని మనకేం పనికిరావు. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. మీకు మీరు బెస్ట్ ఫ్రెండ్స్, మీకు మీకు సెల్ఫ్ సపోర్టర్, మీకు మీరు అడ్వైజరు అన్నీ మీకోటి చెప్పనా, టు బీ స్ట్రాంగ్ మనం ఏం చేస్తున్నామో మనకు తెలీదా? పక్కనోళ్ళు చెప్పాలా నువ్వు చేసింది కరెక్టు, నువ్వు చేసింది తప్పు అని. మనకు తెలీదా మనం ఏం చేస్తున్నామో? సో, మన మైండ్‌కి మనకి మీకు మీరు క్వెషన్ ఏసుకోండి. మీరు ఎక్కడ లాగింగ్‌లో ఉన్నారో చూసుకోండి. మీకు మీరు ఇంప్రూవ్ చేసుకోండి. డెఫినెట్‌గా లైఫ్‌లో సక్సెస్ అవుతారు. సో, ఈ వీడియో యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ వల్ల సాఫ్ట్‌వేర్ జాబ్‌లో సర్వైవ్ అవ్వలేమా అన్న వాళ్ళకి అది 100% రాంగ్. డెఫినెట్‌లీ మీరు టెక్నికల్ స్కిల్ ఉంటే చాలు సర్వైవ్ అవుతారు. దాని గురించి దిగులు పడకండి. ఆటోమేటిక్‌గా అందరికీ అన్నీ అర్థమైపోతాయి ఈ రోజుల్లో. సో, అంత భయపడాల్సిన పని లేదు. ఇంగ్లీష్ రాకోకుండా ఎలా ఉంటుందండి? బేసిక్స్ అందరికొస్తాయి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలు డబా 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 మాట్లాడేస్తారు ఇంగ్లీష్. మనకు ఆ మాత్రం అర్థం చేసుకోగలమా? వీ కెన్ ఈజీలీ సర్వైవ్. డోంట్ వర్రీ అబౌట్ దట్ సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ అంటే అదే కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల జాబ్ రాదేమో అని భయపడకండి. యూ విల్ డెఫినెట్లీ క్రాక్ ఇట్ వెన్ యూ హ్యావ్ ఎనఫ్ సబ్జెక్ట్ మ్యాటర్. సబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ ఇంగ్లీషు, తెలుగు ఇవి కాదండి సబ్జెక్ట్స్ అంటే. టెక్నికల్ స్కిల్స్, టెక్నికల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా సర్వైవ్ అవుతారు. ఆల్ ద బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి, ఓపిక్గా నేను చెప్తాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ వాచ్ చేసేటప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్. వీలుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్.